క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే కేవలం దేవుని కృప. ఆయన మన తోడున్నారు, ఆయనను పోలి మనం నడుచుకోవాలి అని ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సహాయపడుతున్న అమ్మగారు రాధా గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారి కొరకు వారి కుటుంబం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి అమ్మగారు రాధా గారిని తీసుకొని వస్తున్నాం. ఒక ఉన్నత స్థాయిలో ఉంచారు ప్రభువా. ఆ బిడ్డకి ఇచ్చిన ఉన్నత ఆలోచనలు బట్టి తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అమ్మగారికి తన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు నిండుగా దీవించండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, ఆజ్ఞ దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, సూక్తి పాడైపోతున్న బైబిల్ సాధారణంగా పాడైపోయే వ్యక్తిది కాదు. A Bible that's falling apart usually belongs to someone who isn't. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించు ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. కుటుంబాల్లో ప్రభువా ఈ వాగ్దానం నెరవేరులాగా ఈ ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రభురాత్రి సంస్కారం, భోజన సంస్కారంలో కానీ, ద కమ్యూనియన్ కానీ, ద లాస్ట్ సపర్ విషయంలో నేను ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డాను. దానికి ముందుగా దేవుడు ఏ విధంగా శిష్యులని సిద్ధపరిచారు, దేవుడు ఏ విధంగా శిష్యులతో ఉన్న మాటలు ఏ విధంగా మన జీవితాల్లో మనము బలలో పాల్గొనే ముందు, లేకపోతే కమ్యూనియన్లో మనం పాల్గొనే ముందు మనము నేర్చుకోవాలి, మనం ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకి ఈ వాక్యాన్ని తీసుకొని వచ్చాను. నాతో పాటు లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయం 7వ వచనం. దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచు కోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. నీళ్లకుండ మోస్తున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఈ మాట ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ నేను చెప్పాల్సింది అనుకున్నది, బిఫోర్ కమ్యూనియన్, లేకపోతే మనం బల్లలో పాల్గొనే ముందు, లేకపోతే క్రీస్తు గురించి మనం తెలుసుకునే ముందు, మనం బైబిల్ చదివేటప్పుడు కానీ ఒక విషయం ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, ద కమ్యూనియన్, బల్ల అనేది ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో శక్తివంతమైనది. ఇట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్ అనేది మనం గమనించాలి. ఇట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్. ఈ దీంట్లో మనం ఏదో ఆషామాషిగా, లేకపోతే ఒక ఆనవాయితీగా, లేకపోతే ఒక ఆచారంగా మనం పాల్గొనకుండా మన జీవితాల్లో ఆ నమ్మకం మన జీవితాల్లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం పరీక్షించుకొని మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకొని మనం ఈ బల్లలో పాల్గొనాలి. లేకపోతే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించేటప్పుడు దేవుడు ఏ రీతిలో మనల్ని సిద్ధపరుస్తారు, ఎంత గొప్ప నమ్మకం మన జీవితాల్లో కలిగి ఉండాలి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రొట్టె ద్రాక్షరసం అనేది మనం ఆది కాండంలో కానీ గమనిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న మెల్కీసెదెక్ అనే వ్యక్తి అబ్రాహాం గారికి తీసుకొని వచ్చినట్టు మనం గమనిస్తాం. ఒక యుద్ధము గెలిచాక, యుద్ధము తర్వాత మెల్కీసెదెక్ అనే వ్యక్తి, ఆ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న వ్యక్తి, ఆ మెల్కీసెదెక్ అనే వ్యక్తి అబ్రాహాం గారికి రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఇచ్చినట్టు మనం గమనిస్తాం. అబ్రాహాం గారు ఒక యుద్ధం గెలిచాక ఆ విధంగా చేయడం జరిగింది. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఒక గొప్ప యుద్ధము, మానవ జీవితాన్ని మార్చే ఒక యుద్ధము, మానవుడిని పాపాన్ని నుంచి విముక్తి చేసే ఒక గొప్ప యుద్ధానికి వెళ్లే ముందు యేసు ప్రభువారు వారిని సిద్ధపరిచారు. మనిషి చేయవలసిన పోరాటము, మనిషి అక్కడ శ్రమించవలసిన సమయంలో యేసు మనిషి స్థానము తీసుకొని ఆ యుద్ధము యెహోవాది అన్న రీతిలో ఆ యుద్ధములో ఈ దేవుడు పాల్గొని విజయాన్ని మనకు అందించి
దేవుడు ఆయన రక్తంలో మనం కడిగింపబడే ఒక అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనే ముందు, ఈ కమ్యూనియన్లో పాల్గొనే ముందు అనేది మనం గమనించాలి. కాబట్టి whenever we are participants of the communion, we should always remember that it is very powerful and it is very holy and it represents the holiest of the holy, Jesus Christ అనేది మనం గమనించాలి. మన జీవితాల్లో బల్లలో పాల్గొనే ముందు మనం చదువుతుంటాం. ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి ఎవరినైనా మనం ఏమన్నా అన్నామా ఒకసారి ఆలోచించండి. మనం క్షమించే మనసు మనం కలిగి ఉన్నామా అనేది ఒకసారి గ్రహించుకోండి, ఆలోచించుకొని పరీక్షించుకొని మన జీవితాల్లో హృదయ పరిశుద్ధత కలిగి దీంట్లో మనం పాల్గొనాలి అనే మాట మనం గమనిస్తుంటాం. ఇక్కడ మనం గమనిస్తే లూకాసు సువార్త 22వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గమనిస్తే యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పారు, పలానాది సిద్ధపరచండి అని చెప్పి యేసు ప్రభువు వారు శిష్యులకు చెబితే ఎలా అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులకి ఒక మాట, ఒక సూచన యేసు ప్రభువు వారు ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యత, ఒక వ్యక్తి, స్త్రీ కాకుండా ఒకడు మీకు నీళ్లతో కనపడెను అనే మాట యేసు ప్రభువు వారు అక్కడ చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ఇక్కడ నేను చెప్పే మాట జీసస్ వర్డ్స్ ఆర్ వెరీ ఫర్మ్ అనేది మనం గమనించాలి. ఆయన మాటలు ఎంతో స్థిరమైనవి. అది ఇటు ఒక పొల్లు ఇటు కానీ ఒక పొల్లు అటు కానీ, ఇట్ డజంట్ వేవర్ ఆర్ ఇట్ డజంట్ డీవియేట్. దేవుడు ఏదైనా మాట చెప్పారు, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చారు అని అంటే అది తప్పనిసరిగా నెరవేరేది అన్నది మన జీవితాల్లో గ్రహించాలి. బైబిల్ పట్టుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు, ఈ వాక్యం ద్వారా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎంతగా నమ్ముతున్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఇక్కడ ఎందుకు దేవుడు పురుషుడిని ఒక ఎగ్జాంపుల్గా లేకపోతే పురుషుడిని ఒక సూచనగా శిష్యులకు చెప్పారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. పాత నిబంధనలో లేకపోతే యూదుల ఆచార పరంగా మనం గమనిస్తే స్త్రీలే నీళ్లు మోసే పరిస్థితి ఉండేది. మీరు ఆ పాత నిబంధనలు అంతా గమనించినప్పటికి కూడా రాహేలు కానీ లేకపోతే జిపోరా కానీ లేకపోతే ఫలానా వారు గారు కానీ అక్కడ నీళ్ల బావి దగ్గర నీళ్లు పోసేవారు అంతా స్త్రీలే. కానీ శిష్యులకు దేవుడు ఇచ్చిన ఒక సూచన ఏంటిదనగా, మీకు ఒకడు కనపడెను అనే మాట అక్కడ గమనించాలి. ఒకడు కనపడే, ఎందుకంటే ఆ నీళ్లు పట్టేటప్పుడు అక్కడ అందరూ స్త్రీలు కనపడితే శిష్యులు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. శిష్యులు ఎవరు, ఎక్కడ, ఏంటిది, ఏ డ్రెస్సు, ఏ కలరు, ఏంటిది అని చెప్పే అవకాశం ఎక్కువగా. కానీ దేవుడు ఎంత స్పష్టంగా వారికి చెప్పారంటే, నీళ్లతోని మీకు ఒకరు కనపడే, నీళ్లతో మీకు ఒకరు కనపడేనన్నప్పుడు దేవుడు చెప్పింది. మీరు గమనిస్తే ఒకసారి చదువు 13వ వచనం. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచరి. తమతో చెప్పినట్టు కనుగొని, యేసు చెప్పినట్టే అక్కడ జరిగింది. యేసు చెప్పినట్టే వారు అక్కడ కనపడ్డారు, అక్కడ జరిగింది అనేది మనం గమనించాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఎంతగా మన జీవితాల్లో మనం నమ్ముతున్నాము, ఆ మాట నెరవేరేది అనేది మనం ఎంతగా నమ్మి మనం జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం బైబిల్ చదువుతున్నాం, మనం ఈ విధంగా సంఘాలలో పాల్గొంటున్నాం, మనకి వచనాలు బై హార్ట్ చేసి ఉంటుండొచ్చు, వచనాలు నోటి మీదనే మనకు ఉండొచ్చు, అన్నీ మనకి తెలిసి ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసము, ఆ నమ్మకము మన జీవితాల్లో గ్రహించాలి. శిష్యులు ఒక్క మాట అడగలేదు. పురుషుడు నీళ్లతోని కనపడడం ఏంటి అనే మాట, నీళ్లు పట్టుకొని, ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే ద పిక్చర్ ఆఫ్ జార్ అనే మాట అక్కడ రాయబడింది. ఎంత ఈజీగా. కానీ అక్కడ మనం గమనిస్తే గాడ్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ దట్ ఐ వోంట్ వర్క్, నేను మనుషుల దృష్టితోని నేను పని చేయను, దేవుని దృష్టిగా, అనగా గాడ్ డస్ థింగ్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. మనం ఊహించిన రీతిలో దేవుడు కార్యాలు చేయరు, మనం అనుకున్న రీతిలో దేవుడు కార్యాలు చేయరు. కానీ దేవుడు ఏదైనా చెప్పారు అంటే అది తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు చెప్పండి? ఇక్కడ వాగ్దానాలు, నూతన సంవత్సర వాగ్దానాలు ఎంతమంది తీసుకున్నారు చెప్పండి? ఎంతమందికి నోటి మీద గుర్తుంది చెప్పండి? నోటి మీద గుర్తున్నవారు ఎంతమందికి గుర్తుంది? సరే, ఇంకొక మాట, ఎంతమంది గత ఆదివారం చెప్పిన వాక్యం గుర్తుంది చెప్పండి? గత ఆదివారం చెప్పిన వాక్యం ఎంతమందికి గుర్తుంది? యవనస్తులు చెప్పాలి, ఎంతమందికి గుర్తుంది? గత వారం వేసుకున్న బట్టలు ఈ వారం వేసుకుంటామా? గత వారం వండుకున్న కూర ఈ వారం వండుకుంటామా? వండుకో. గత సండే చెప్పిన వాక్యము ఒక సర్వే చేస్తే, క్రిస్టియన్స్లో ఒక సర్వే చేస్తే 94% మంది వెనస్డేకే వాక్యం మర్చిపోతారండి. వెనస్డేకే. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయంటే మీరు స్కోర్తో సహా, టీముతో సహా అడిగితే అన్ని లిస్టు మనకు చెప్పేస్తారు. కానీ మనం గ్రహించాలి,
దేవుని వాక్యము స్థిరమైన వాక్యం అని, అది నెరవేరే వాక్యం. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాక్యము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అనే వాక్యం నాకు వచ్చింది. నేను ఈ నిన్ను స్వస్థపరిచే యెహోవాను అని చెప్పే వాక్యం నాకు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సేవకుడుగా నాకు ఇది తెలుసు కదా, నేను బాగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, దేవుడు ఎందుకు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు ఈ సంవత్సరం అని నేను అనుకొని నేను బైబిల్లో పెట్టుకున్నాను, ప్రతిరోజు చూస్తూ ఉంటాను. ఆ విధంగా ఉన్నప్పుడు గత నెల అనగా మార్చి 16th రోజు నేను సడన్గా అన్కాన్షియస్ అయి పడిపోయాను. నేను పడిపోయినప్పుడు సంఘాన్ని ముగించుకున్నాం, అయిపోయింది. నా కుమారుడు 3 సంవత్సరాల కుమారుడు నా చేతుల్లో ఉన్నాడు. ఆ చేతుల్లో ఉన్నప్పుడు మేము ఆకలి అవుతుంది, లేట్ అయిపోయింది, ఎండాకాలం ఏమైనా తిందాము తాగుదామనే ఉద్దేశంతో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు నేను ఇలా మెనూ కింద చదువుతుంటే నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేనప్పుడు నాకు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను తర్వాత కళ్ళు తెరిస్తే హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉండి తర్వాత మళ్ళీ నన్ను మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి నేను తీసుకొని వెళ్ళినప్పుడు నాకు ఈ సైడ్ అంతా ఉబ్బిపోయింది. ఈ సైడ్ అంతా ఇట్లా ఉబ్బిపోతే నా వైఫ్ చెప్పింది, డాక్టర్ గారు, అయ్యగారు ఈ విధంగా అంకుల్ ఈ విధంగా ఇట్లా స్వెల్లింగ్ వచ్చిందంటే స్కల్ కానీ ఫ్రాక్చర్ అయిందేమో చెక్ చేయాలి ఒక మాట అని అన్నారు. నేను అనుకున్నాను ఇదేంటిది ఇంత చిన్నదానికి ఈ విధంగా, నేను నార్మల్గా ఉన్నాను అన్నీ. అందుకే నా చెయ్యి ఇక్కడ హెయిర్ ఉంది, ఇక్కడ హెయిర్ లేదు చూడండి, ఎందుకంటే ఇక్కడ కట్ చేసి సెలైన్ ఎక్కించి ఇవి చేశారు. కొంచెము బలహీనంగా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజు నైట్ బైబిల్ తెరవగానే నా వాగ్దానము నేను స్వస్థపరచు యెహోవాను నేను అన్నమాట. నేను అనుకున్నాను, దేవా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, నేను ఈ వాగ్దానం ఎక్కడ అనబడింది, ఈ వాగ్దానం ఏ సందర్భంలో అనబడింది, ఏ మారా నీళ్ళ దగ్గర అయితే మధురంగా చేయబడ్డాయి, ఏ విధంగా అయితే జరిగింది, ఇవన్నీ అనబడ్డాయి. నాకు తెలిసినా కూడా దేవుడి సంవత్సరంలో నాకు ఈ వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం నేను చూసినప్పుడు నా ఆత్మీయ జీవితంలో నా హృదయం చెలించిపోయింది. దేవుడు ఇచ్చిన వాగ్దానము అది నెరవేరే వాగ్దానం. అది ఏ విధంగా నెరవేరుతుంది, మనం ఊహించని రీతిలో డాక్టర్ గారు అన్నారు కొంచెం ఇక్కడ తగిలింది సరిపోయింది, వెనకకి తగులుంటే ఏ విధమైన ప్రమాదం జరిగేదో మనం ఊహించలేము అని అన్నారు. కానీ ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు వాగ్దానము తగ్గట్టే ఆయన నా జీవితంలో ఆయన నన్ను స్వస్థపరిచే యెహోవాగా నన్ను నిలబెట్టాడు. ఈరోజు నా జీవితాల్లో గ్రహించాలి, ఏ వాగ్దానం అయితే దేవుడు మీకు చేశాడు, ఏ దేవుణ్ణి అయితే మీరు నమ్ముతున్నారు. మనుషులు మాటలు మారుస్తారు, మనుషులు మనస్తత్వాలు మారిపోతాయి, కానీ దేవుడు మాత్రం మాట మార్చే దేవుడు కాదు. ఆయన మాట మీద నిలబడే దేవుడు, ఆయన మాట మర్చిపోయే దేవుడు కూడా కాదు అనేది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. అది మన జీవితాల్లో అడిగేది తప్పైతే ఆయన నో అంటారు, అడిగిన సమయం తప్పైతే ఆయన స్లోగా జవాబిస్తారు, ఆయన అడిగిందే తప్పైతే మన జీవితాల్లో ఆయన మనల్ని ఆత్మీయంగా ఎదగమని చెప్తారు. ఆయన అడిగింది కరెక్ట్ అయితే ముందుకు కొనసాగు అని చెప్పే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ శిష్యులు ఏ విధంగా అయితే దేవుడు వారికి చెప్పారో ఆ శిష్యులు ఆ విధంగానే వారు దేవుడు చెప్పినట్టు వారి జీవితాల్లో జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు నా జీవితాల్లో గ్రహించాలి, మనము అంత నమ్మకంతో దేవా ఆడవాళ్ళు కదా అది మోసేది, పురుషుడు మీరు మాకెందుకు చూపెడుతున్నారు, పురుషుడు నీళ్లు మోస్తున్నట్టు మనకు కనపడకపోతే ఏంటిది అనే అనుమానాలు రావచ్చు, అన్నీ రావచ్చు. కానీ బల్లలో పాల్గొనే ముందు మనం గ్రహించవలసింది, we should have that firm belief that the words of Jesus are very firm. అది ఎంతో స్థిరమైనవి, అవి అన్నడు కూడా ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా దాన్ని కదపలేరు అనే ఒక నమ్మకము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది గ్రహించాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్, కమ్యూనియన్లో మనం పాల్గొనే ముందు మనకు ఉండవలసిన నమ్మకం, జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్ అనేది మన జీవితాల్లో మనము గ్రహించాలి. రెండోది 14వ వచనం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. మిక్కిలి ఆశ, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ బీన్ వెరీ ఈగర్ అనే మాట ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. రెండో పాయింట్ మనం గమనిస్తే, జీసస్ వాంట్స్ అవర్ ఫెలోషిప్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. దేవుడికి మన జీవితాల్లో మొట్టమొదటి ఆయన మాట స్థిరమైనది, రెండోది ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని ఆశ కలిగిన దేవుడు అనేది మనం గమనించాలి. మీరు ఆలోచించండి, మనం ఎవరితోనైనా సమయం గడపాలి, ఫ్రీ టైం ఉంది అనుకోండి, ఒకప్పుడు మనం గడిపే సమయం ఏ విధంగా ఉండేది, స్నేహితులతో సమయం గడపాలి,
లేకపోతే ఫ్రెండ్స్ని ఇంటికి పిలవాలి, లేకపోతే ఫ్రెండ్స్ని కలవాలి అనే విధంగా ఉంటుంది. ఈ జనరేషన్లో ఇప్పుడు జెన్జీ జనరేషన్, మిలీనియల్ జనరేషన్లో ఇప్పుడు మనం ఫోన్ మీద సమయం గడిపే పరిస్థితుల్లో ఉంటాం. కానీ వీ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ దేవుడు మిక్కిలి ఆశ కలిగి ఉన్నారు మనతో సమయము గడపాలని. హీ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. జీసస్ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మనకి ఆ విధమైన ఆశ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ సహవాసము అనేది ప్రార్థన రూపంలో కావచ్చు, సంఘం రూపంలో కావచ్చు, మనం సంఘంలో వాక్యము, బైబిల్ స్టడీలో, యూత్ మీటింగ్ పరంగా, ఉమెన్స్ మీటింగ్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా దేవుడితో మనం సమయం గడుపుతున్నామా, దేవుని యందు సహవాసం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. చాలామందికి ఈ రోజుల్లో మనతోని సమయం గడపాలని చాలామందికి ఇష్టం ఉండదు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతోమంది ఉంటుండొచ్చు. భార్య మాట్లాడుతుంటే భర్త ఫోన్ చూస్తుంటాడు, భర్త మాట్లాడుతుంటే భార్య ఫోన్ చూస్తుంది. ఒక్క మాట ఎన్నిసార్లు రిపీట్ చేయాలి ఒక కాన్వర్జేషన్లో చెప్పండి? ఒకప్పుడు ఎన్నిసార్లు చెప్పేది భార్య కానీ భర్త కానీ? అట్టర్ అటెన్షన్, అట్మోస్ట్ అటెన్షన్ ఉండేది. ఏ విధంగా అంటే చెప్పుతుంటే ముఖాలు చూసుకొని మాట్లాడుకునేవారు ఒక సమయంలో. ఈ రోజుల్లో తల ఎక్కడుండింది? తల ఫోన్లో ఉంటుంది. ఏమంటారు మళ్ళీ? ఏం చెప్పు ఒకసారి చెప్పు, నేను వినలేదు అని. ఎన్నిసార్లు ఆ విధంగా రిపీట్ అవుతాను. చేతులు ఏ విధంగా ఉంటాయి? అవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. We love to have fellowship with the worldly things, but Jesus is saying, I want to have fellowship with you. నాకు మీతోని సహవాసం కావాలని ఆశ కలిగి ఉన్నాను అని దేవుడు. కాబట్టి మన జీవితాల్లో ఈ రోజుల్లో మనం చాలా వింటూ ఉన్నాం కదా, దశంభాగాలు అనే మాట వింటూ ఉన్నాం. మనం లైఫ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా 10% ఇవ్వాలి దేవుడికి. 10% ఇవ్వాలి. 10% మనం ఇచ్చేదానికి ముందు ద రియల్ 10% వాట్ జీసస్ వాంట్స్ ఈజ్ the 10% of our time every day. The 10% of our time every day. దేవుడితోని దేవుడు కోరుకునేది నీ సమయంలో 10% నాతోని సమయం గడపాలి. అందుకే ఒక పర్సనల్ ప్రేయర్ ఉంటుంది, ఒక పర్సనల్ డివోషన్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, ఒక చర్చ్ ప్రేయర్ అనేది మన లైఫ్లో ఉండేది. కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ వీ షుడ్ హ్యావ్ దట్ పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మనం అన్నీ చూస్తుంటాం కానీ దేవుడితో ఎంత సమయం మన జీవితాల్లో మనం గడుపుతున్నాము అనేది ఆలోచించాలి. ఏదో లక్కీ డ్రా తెరిచినట్టు తెరిచి ఒక వాక్యం చదివేసి బైబిల్ మూసేసి ప్రార్థన చేయడం కాదు. వి షుడ్ స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఈరోజు దేవుడు నాతో ఏమి చెప్పాలనుకుంటున్నారు? దేవుడు మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మీరు గమనించాలి, మన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఉన్నది పెదవులకి రాకమునిపే సమస్తము ఎరిగిన దేవుడు. ఈరోజు మీరు గ్రహించాలి, అయినా దేవుడు అంటున్న మాట, మీరు ప్రార్థన చేయాలి. ఇందాక మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు అన్న మాట, కీప్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేస్తుండని శిష్యులతో అన్నమాట. యేసయ్య కోసం ప్రార్థన కాదు, యేసయ్యతో ప్రార్థన చేయమన్నారు శిష్యులతో. యేసయ్య కోసం చేయమనలేదు, యేసయ్యతో ప్రార్థన చేయమన్నారు. అంతవరకు వారికి ముందు దేవుడు చెప్పిన మాట, నేను మిక్కిలి ఆశగలి. ఈరోజు ఇక్కడ ఉన్న వారు తమ్ముడు, చెల్లె, మా అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి మీ జీవితాల్లో మీతోని సమయం గడపని వారు, మీతో సమయం గడపడం ఇష్టం లేని వారు చాలామంది ఉంటుండొచ్చు. కానీ సృష్టికర్త మీతో సమయం గడపాలని ఆశ కలిగి ఉన్నారు. మీరు ఆ విధంగా ఉన్నారా? ఆ మిక్కిలి ఆశ మీ జీవితాల్లో కలిగి ఉన్నామా? సండే వచ్చాం, వాక్యం విన్నాం, బలలో పాల్గొన్నాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం. ఎంత సమయం దేవుడితో మనం గడుపుతున్నాం? 10% దేవుడితో సమయం గడుపుతున్నామా? 10% దేవుడితో మన వాక్యం మనం పంచుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. చాలామంది ఈ రోజుల్లో గమనిస్తే ఫోన్లో వాగ్దానాలు పెడుతుంటారు కదా, ఫోన్లో వాగ్దానాలు పెడుతుంటాం, ఫోన్లో మనము స్టేటస్లు వాగ్దానాలు పెడుతుంటాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాగ్దానాలు పెడుతుంటాం. కానీ వాగ్దానాలు పెట్టడం మంచిదే, దానికంటే మంచిది పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పెట్టిన వాగ్దానం తగ్గట్టు జీవించాలి. పెట్టిన వాగ్దానం తగ్గట్టు జీవించాలి. ఫోన్ పరలోకానికి వెళ్ళదు, ఫోన్ పరలోకానికి వెళ్ళదు. పరలోకానికి వెళ్ళేది ఎవరు? పెట్టిన వారు జీవిస్తేనే పరలోకానికి మనము వెళ్తుంటాం. అందుకే యేసు అనుచరులుగా దేవుడిచ్చిన ఒక తలంపులో మేము వాగ్దానంతో పాటు ఒక ఆజ్ఞ పెడతాం. వాగ్దానం పెడతాం, ఆ వాగ్దానాన్ని పాటించాలంటే ఒక ఆజ్ఞను పెడతాం. ఆ ఆజ్ఞానుసారంగా జీవించి ఒక ఆత్మీయ మేలుకొల్పు రావాలని ఒక సూక్తి కూడా పెడుతుంటాం.
ఒక కమాండ్ అండ్ ఒక ప్రామిస్ మేము పెడుతుంటాం. సో ఈ 3 చదివినప్పుడు ప్రజలలో ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన తగ్గట్టు ఆ ఆజ్ఞ వాగ్దానం ఒక్కటి పట్టుకుంటే సరిపోదు, ఆ వాగ్దానం తగ్గట్టు దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా జీవించాలి అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఆయన మాట స్థిరమైనది, ఆయన నీ నుంచి నా నుంచి కోరుకునేది, ఆయన మిక్కిలి ఆశ కలిగింది ఏంటిదనగా ఆయన సహవాసం కలిగింది. హీఈస్ వెరీ ఈగర్ టు స్పెండ్ టైం విత్ యూ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఆ సమయం దేవుడితో మనం గడుపుతున్నాము. ఈరోజు చాలామంది కుటుంబాలలో ఉన్న కంప్లైంట్, అది బిడ్డలు కానివ్వండి, భార్య భర్తలు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ, మనం ఫోన్ మీద స్పెండ్ చేసేంత టైంలో ఒక్క 10% మన ఫ్యామిలీతో కూడా మనం స్పెండ్ చేయట్లేదు. ఒక 10% కూడా ఫ్యామిలీతో మనము స్పెండ్ చేయని పరిస్థితులు ఉన్నాం. కానీ దేవుడు ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ అస్. నా కుమారుడు, నా కూతురు, నా ప్రియమైన బిడ్డలు ధ్యానించే ముందుగా మనం సిద్ధపడి ఉన్నామా, దేవా నేను నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇవ్వట్లేదు, నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను దొంగలించి లోకరితమైన వాటిపై నేను సమయాన్ని గడుపుతున్నాను. కానీ మీరు మిక్కిలి ఆశ కలిగి ఉన్నారు దేవా. ఈరోజు దేవుడు మన వల్ల ఆయన సిలువపై ఎక్కారు అనే ఆలోచన మన జీవితాల్లో కలిగి, ఆయన మాటలో ఉన్న స్థిరత్వాన్ని, ఆయన మాటలో ఉన్న వాగ్దానం నెరవేర్చే వాగ్దానాన్ని నమ్మి మన జీవితాల్లో ఆ మిక్కిలి ఆశ కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి. జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్, జీసస్ వాంట్స్ అవర్ ఫెలోషిప్. మూడోది మనం గమనిస్తే మా 20 ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఇక్కడ రాయబడ్డ మాట నన్ను అప్పగించువాడి చెయ్యి అనే మాట. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటిదనగా ద వన్ హూ విల్ బిట్రే మీ, నన్ను ఎవరైతే మోసగిస్తారో లేకపోతే నన్ను ఎవరైతే అప్పగిస్తారో అనే మాట ఇక్కడ రాయబడ్డది. మనం బల్లలో పాల్గొనే ముందుగా 2 విషయాలు తెలుసుకోండి. హిస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్, హీ వాంట్స్ ఫెలోషిప్ అండ్ హీ వాంట్స్ హస్ టు బీ ఫేత్ఫుల్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఇక్కడ మన జీవితాల్లో బల్లలో పాల్గొంటున్నాం, బల్ల తీసుకునే ముందుగా మనం ఎంత నమ్మకంగా దేవుడి యందు ఉన్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. బిట్రే అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం ఉన్న మాట బిట్రే అనే మాట 4 సువార్తలలో రాయబడేది. ఒక వ్యక్తి అప్పగిస్తాడు లేకపోతే ఫలానా వ్యక్తి ఈ విధంగా బిట్రే చేస్తాడు అనేది 4 సువార్తలలో రాసినప్పుడు దాని మీనింగ్ మనం గమనిస్తే ద పర్సన్ హూ ఈజ్ డిస్లాయల్ అనే మాట అక్కడ రాయబడింది. ఎవరైతే అపనమ్మకంగా ఉన్నారు, ఎవరైతే రహస్యాలని ఇతరులకి చెబుతూ ఉన్నారు అనే మీనింగ్ మనం ఇక్కడ ఉన్నవారు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ మీకు చూస్తే తెలిసిపోతుంది. బిట్రే, మోసగించడం. మన జీవితాల్లో ఉన్న సొంత వారు మనకి అపనమ్మకంగా ఉండడము అనేది ఎంతో బాధాకరమైనది. ఈ రోజుల్లో సంబంధాలలో ఎవరు, నేను ఎప్పుడు చెప్పే మాట, మీరు బయట ప్రపంచంలో ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ఉన్న వారు మనం గమనిస్తే హాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది, కానీ ఎక్కువగా నటించేవారు ఎవరు అంటే క్రైస్తవులు. ఏ విధంగా నటిస్తారంటే హాలీవుడ్ లాగా వారు నటిస్తారు. మీరు ఆలోచించాలి. సంబంధాలలో స్థిరత్వం ఉండాలి, సంబంధాలలో నమ్మకం ఉండాలి, సంబంధాలలో ఒక స్పష్టమైన సహవాసం ఉండాలి, సంబంధాలలో నటన అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. యేసు ప్రభువారు ఇక్కడ గమనిస్తే హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు సిలువకి అప్పగింపబడే ముందు రోజు ఆయన ఎవరైతే అప్పగిస్తున్నాడో ఆయన కాళ్ళు గడిగిన దేవుడు. ఆయన అంటున్న మాట, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. వన్ ఆఫ్ యూ ఈజ్ గోయింగ్ టు బిట్రే మీ అనే మాట ఈరోజు ఇక్కడ అనబడి. ఈరోజు మన జీవితాల్లో ఎంత నమ్మకంగా మనం దేవుడికున్నాం, ఎంత నమ్మకంగా మన సంబంధాలలో మనం జీవిస్తున్నాం, ఎంత నమ్మకంగా భార్యాభర్తల సంబంధాలు, ఎంత నమ్మకంగా మన విశ్వాస జీవితాల్లో మనం జీవిస్తున్నాం. క్రైస్తవుడు అవ్వడం చాలా సులభం. నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా, ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ పెద్దవారు, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ క్రిస్టియన్. ఎవరైనా క్రైస్తవుడు కావచ్చు. కానీ దేవుడు కోరుకునేది మనం క్రైస్తవులు కావాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది మనం క్రీస్తు వలె జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎనీబడి క్యాన్ బి ఏ క్రిస్టియన్. ఎవరైనా ఒక నమ్మము, మేము బాప్తిజం పొందుకున్నామండి, మేము పాపాలు ఒప్పుకున్నామండి, దేవుడిని రక్షకునిగా అంగీకరించాము అని మాటలతో ఎవరైనా అనొచ్చు. కానీ దేవుడు కోరుకునేది ఒక క్రైస్తవుడుగా కావాలని దేవుడు కోరుకోవట్లేదు. క్రీస్తు స్వారూప్యంలో జీవించేవాడుగా,
క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకున్న వాడిగా, క్రీస్తు యొక్క వాక్యాన్ని స్థిరమైనదని నమ్మేవాడు, క్రీస్తుతో సహవాసం కలిగి జీవించేవాడు, క్రీస్తు యందు నమ్మకంగా జీవించేవాడు దేవుడికి కావాలి. ఈరోజు ఆ నమ్మకంగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు అనొచ్చు, బ్రదర్ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ, కుటుంబంలో ఉన్న కలహాలు, తోబుట్టుల మధ్య ఉన్న కలహాలు, లేకపోతే వైవాహిక జీవితంలో ఉన్న భేద అభిప్రాయాలు బట్టి, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న టెన్షన్స్ బట్టి మాకు ఆ పరిస్థితి రావట్లేదు, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఎందుకు ఉండాల్సినంత నమ్మకాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం అని మనం అనుకోవచ్చు. ఎస్, అందరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి, అందరి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. మనం అనుకున్నట్టే దేవుడు అనుకుంటే మన పరిస్థితి ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించాలి. వీఆర్ సో ఫేత్ఫుల్ టు ద వరల్డ్, వీఆర్ సో ఫేత్ఫుల్ టు ద థింగ్స్. మన జీవితాల్లో మీరు ఆలోచించండి. ఈరోజు నేను ఫోన్ గురించి ఎక్కువ చెప్తున్నాను అని అనుకోదు, కానీ ఈరోజు బైబిల్ కంటే ఎక్కువగా ఫోనే వాడుతున్నారు. కాబట్టి బైబిల్ కంటే ఎక్కువగా ఒకప్పుడు, ఇప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ ఎందుకు పెడతాం చెప్పండి? ఫోన్ ఛార్జింగ్ ఎందుకు పెడతాం చెప్పండి అమ్మా? మన ఫోను అది రీఛార్జ్ కావాలని. నేను చెప్పాలి ఇంకో విషయం, మనం రెస్ట్ తీసుకునే దానికంటే ఫోన్కి రెస్ట్ ఇస్తుంటాం. మనం పండుకొనే ముందు ఎవరు రెస్ట్ తీసుకుంటున్నారు? మనం ఎంతవరకు చూస్తాం ఫోన్ చెప్పండి? 1%లో అది ఏమవుతుంటే అది కొట్టుకుంటుంటుంది. ఇది ఇంకా బాధాకరం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా మనం స్క్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ వీ షుడ్ థింక్, ఫోన్ని ఛార్జ్ చేస్తున్నాం, ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటున్నాం, న్యూ ఫోన్స్ మనం కొనుక్కుంటున్నాం, కానీ మనం విశ్వాస జీవితంలో అప్గ్రేడ్ అవుతున్నాం, మన ఆత్మీయ జీవితంలో మనం అప్గ్రేడ్ అవుతున్నాం. బైబిల్ డజంట్ చేంజ్. వాక్యం ఎన్నడూ కూడా మారదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నడూ కూడా మారలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అది తూచా తప్పకుండా నెరవేరేది. ఆ వాక్యంలో మనం అంత తూచా తప్పకుండా నెరవేరే వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా మన జీవితాల్లో జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.